నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. మన ఇంట్లో వెండి సామాను, పూజ సామాను చాలా ఉంటాయి మన ఇంట్లో. కానీ వాటిని వెళ్ళి క్లీన్ చేయించాలంటే వెండి తీసుకుని బయటకు వెళ్ళాలి అంటే కౌన్సిల్ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్లన్నీ ఇచ్చి 200, 300, 500 ప్రోడక్ట్లు తీసుకుని వెళ్ళి ఆ విధంగా దాన్ని క్లీన్ చేయించుకోవాల్సిన పని, సమయము, చాలా టైము మనకు పట్టేస్తూ ఉంటుంది. మనకి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుని దాన్ని క్లీన్ చేయాలి అంటే కూడా ఇప్పుడు మీకు దాన్ని వెండి క్లీన్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ సిల్వర్ డిప్ అనేది ఒకటి ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది సిల్వర్ డిప్. ఇది చాలా బాగా క్లీన్ అవుతుంది. విత్ ఇన్ ద సెకండ్స్లో క్లీన్ అయిపోతుంది. మనకి నిమిషాల్లో మన ఇంట్లోనే కూర్చుని వెండి పట్టీలు, వెండి విగ్రహాలు, వెండి గిన్నెలు ఏమున్నా సరే మీకు ఇప్పుడు ఒక డెమో చేసి చూపిస్తాను నేను. ఇట్లాగా ఒక గాజు బౌల్ ఒకటి తీసుకోండి. అది పెద్ద ఐటమ్స్ అయితే పెద్ద బౌల్స్ తీసుకోవచ్చు, చిన్నదైతే చిన్నది తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఉపయోగపడింది, దీన్ని పారేయాల్సిన అవసరం లేదు. దీన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక వెండి గ్లాస్ ఒకటి నా దగ్గర ఉంది. ఓకేనా? ఈ వెండి గ్లాస్ ఉంది నా దగ్గర. ఇది ఎంత డస్ట్గా ఉందో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. రంగు అంతా ఆల్మోస్ట్ నల్లగా ఉంది. దీన్ని ఎంత బాగా క్లీన్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు జాగ్రత్తగా చూపిస్తాను. ఈ లిక్విడ్ని మనం ఈ బాటిల్ తీసుకున్నామంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇది కనుక వెండి పట్టీలు లాంటివి ఉంటే కనుక దీంట్లోనే ఉంచేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటిది, ఇది కెమికల్ కాదు, చేతికి ఎలాంటి హాని ఉండదు. ఇలాంటి ఈ బౌల్లో కనుక వెండి పట్టీలు వేసేసుకుంటే లోపల ఎలా ఉంచేస్తే వెంటనే క్లీన్. కానీ అది బయట చిన్న కనుక మనం దాన్ని దీంట్లో పెట్టలేం కనుక ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఈ వెండి గిన్నె ఏదైతే ఉందో ఆ వెండి గిన్నెని దీంట్లో వేసేసుకోవచ్చు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా దీంట్లో వేసుకుని చిన్న క్లాత్ కానీ ఏదైనా తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోతుందో చూడండి. దాంట్లో 1 నిమిషం పాటు అలా నాన్నిచ్చిన వేపునే అలా ఈజీగా పోద్ది. ఇంకా మనం దీన్ని బాగా పెట్టుకుని రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ అట్లాగా దీంట్లో ఉపయోగించి చూడండి మరి ఫ్రెండ్స్, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. నేను చేత్తోనే రుద్దుతున్నా. దీంట్లో కెమికల్స్ ఉంటే మన చేయి డ్యామేజ్ అవుతుంది. కానీ యాక్చువల్గా చిన్న క్లాత్ ఒకటి తీసుకుని దీన్ని శుభ్రంగా కనుక రుద్దితే వెంటనే ఈజీగా పోద్ది. చేత్తో రుద్దడం కన్నా కూడా మనం ఏదన్నా చూడండి, అడుగున ఎంత నల్లగా ఉండేది, ఎంత తెల్లగా వైట్నెస్ వచ్చేసిందో గ్లాసు. చూసారా? చాలా ఈజీగా మారిపోతుంది. అట్లాగే వెండి విగ్రహాలు, వెండి గిన్నెలు, అలాగే మీరు ఏదైనా సరే ఈ బౌల్ పెద్దగా చేసుకోవచ్చు. ఈ బౌల్గా పెద్దగా చేసుకున్న తర్వాత ఒక క్లాత్ ఒకటి తీసుకుని ఈ క్లాత్తో కనుక నీట్గా దీన్ని ఇలా తుడిస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది. దీని ఇంపార్టెంట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చేసిన తర్వాత వీటిని ఇలా వదిలేకోకుండా సర్ఫ్ నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగినట్లయితే ఈ కెమికల్ ఎఫెక్ట్ కనుక దీని మీద ఏదైనా ఉంది అంటే అది ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది. అది ఎక్కువ రోజులు మనకి ఈ వైట్నెస్ అలా ఉండిపోవాలంటే సర్ఫ్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇందాక నల్లగా ఉన్నటువంటి గ్లాస్ ఏ విధంగా దీంట్లో మారిపోయిందో, ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, చిన్న కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. చూసారా? దీంట్లో వేసేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఎంత అయితే ఉందో మళ్ళీ అంతా దీంట్లో ఫిల్ అయిపోయింది. దీన్ని ఎలాంటి ఇది లేకోకుండా మనం ఎదగచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి వెండి పట్టీలు కానీ, వెండి వస్తువులు కానీ, జ్యువెలరీస్ కానీ, వెండి విగ్రహాలు కానీ, వెండి ఐటమ్స్ ఏవైనా సరే దీన్ని చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, రేటు కూడా చాలా తక్కువ మై డియర్ ఫ్రెండ్స్. బిలో 250లోనే మనకి ప్రోడక్ట్ అనేది దొరికేస్తుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి.